కలిగిన దేవుడు మీకు వందనాలు. రాత్రికాల సమయంలో మరొకసారి సహోదరులతో కలుసుకోవడానికి కృపించిన స్తోత్రములు. జరగబోయేటకి చిన్న మీరు కార్యక్రమాలు మీరు నాయకుడిగా నడిపించండి. మన యొక్క హృదయాలను మీరు బలపరచండి, విశ్వాసాన్ని బలపరచండి. మా ప్రభు మీ ప్రార్థన మాపై ఉంచి నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మ మీ యొక్క నామములో ఈ ప్రార్థన ఇచ్చిన ప్రభావ. ఆమేన్. 2 సమూయేలు 16 అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడుగు గెరా కుమారుడైన షిమి అని ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతను వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు డిపార్షంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్లు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడిన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరూయ కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడును రాజునగు నేను శపించనేలా, నీ చిత్తమైతే నేను అతనిని చెరబోయి వాని తల ఛేదించే వచ్చిదనను. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడు. దావీదు శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగా ఎందుకు చేయించున్నావని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము చూస్తుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదు అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకునిరి. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవము కలిగిన దేవుడ స్తోత్రములు. రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలను మీ చేతులుగా అప్పగించుకున్నాము. ఓ ప్రభ, మరి మేము విద్యార్థులము నేర్చుకోవడానికి వచ్చాము మా ప్రభ. కాబట్టి ఆ గ్రంథాన్ని మీరే అనువదించండి. గ్రంథములో వ్రాయబడిన విషయాలను గ్రహించాలి అంటే మేము గ్రంథంలో మా పేర్లు వ్రాయబడిన ప్రజలుగా మేము ఉండాలి మా ప్రభ. కాబట్టి ఈ గ్రంథములో ఉన్న విషయాలను గ్రహించగలిగినటువంటి గ్రంథములో వ్రాయబడిన ప్రజలుగా మేము ఉన్నాము మా ప్రభ. కాబట్టి అయినా మరి ఈ రాత్రికాల సమయంలో మేము చదువుకున్న లేఖన భాగాలను మాకు అనువదించి మేము గ్రహించినట్లుగా మా హృదయాలను తెరిచి మీరే మాట్లాడమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నిత్య క్రొత్త నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి పరిశుద్ధులందరికీ వందనాలు సోదరులారా, వందనాలు బిడ్డలారా. పెండ్లి కుమార్తెపై నింద వేస్తున్న క్రైస్తవులు. చిన్న అంశం. సియోను కుమార్తెపై నింద మోపుతున్నటువంటి క్రైస్తవులు. సియోను కుమార్తెపై నింద మోపుతున్న క్రైస్తవులు. చూడండి, దావీదు పోరాటం మనకి బాగా తెలుసు. మనం చాలా సార్లు చాలా విధాలుగా దావీదు గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధ గ్రంథం కూడా దావీదు గురించి చాలా చక్కగా బోధిస్తూ వచ్చింది. ఈ దావీదు చిన్న దగ్గర నుండి, చిన్న వయసు నుండి, బాల్యం నుండి కూడా మరి కుటుంబానికి దూరంగా అరణ్యంలో ఉంటూ పశువులు, గొర్రెలు, మేకల మందలతో తన జీవనాన్ని గడిపాడు ఆయన. ఎదిగిన తర్వాత దేవుడు ఎంపిక చేసుకుని రాజుగా అభిషేకించి సౌలింట్లోకి పంపించాడు. సౌలింట్లోకి పంపించినటువంటి దావీదు గొలియాతును చంపి సౌలు కంటే వేల కొలదిగా స్తోత్రాలు అతను పొందుకున్నాడు. సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు పొందుకున్నాడు. ఈ దావీదు ఎప్పుడైతే 10,000 కొలది స్తోత్రాలు పొందుకున్నాడో అప్పుడు మొదలైంది దానికి శ్రమ.
అప్పుడు దాకా దావీదు పరిస్థితి బానే ఉంది. దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని ఎప్పుడైతే ప్రజలు స్తోత్రాలు చెప్పారో దావీదుకి శ్రమలు మొదలైంది. అంటే దేవుడు దావీదుని ఒక స్థానంలోకి నిలబెట్టడానికి దేవుడు నిర్ణయించారు. దేవుడు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా అభిషేకించారో, అభిషేకించబడిన దావీదు తన స్థానంలో రావడానికి దేవుడు సౌలు ఇంట్లోకి పంపించారు. సౌలు ఇంట్లోకి వెళ్ళిన దావీదు శత్రువుని చంపిన తర్వాత 10,000 కొలది స్తోత్రాలు పొందుకున్నాడు. అంటే దావీదు తన స్థానాన్ని తీసుకోవడానికి దేవుడు మార్గాన్ని ఇచ్చారు. దావీదుకి 10,000 కొలది స్తోత్రంలో చెప్పినప్పుడు శోధన మొదలైంది. దావీదుని దేవుడు హెచ్చించాడు అక్కడ. సౌలు యొక్క హృదయంలోనికి బైబిల్ చెప్తుంది. సౌలు యొక్క హృదయంలోనికి సాతాను వచ్చింది. అంటే దావీదు ఎప్పుడైతే తన స్థానంలోకి వచ్చి నిలబడుతున్నాడో, దావీదుని శోధించడానికి సాతాను వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? దావీదు ముందు ఎవరైతే నిలబడున్నారో, దావీదుకి ఎవరైతే రాజ్యాన్ని అప్పగించుతారని వాగ్దానం చేశాడో, ఎవరైతే గొలియాతును చంపుతారో అతనికి నా రాజ్యంలో సగం మట్టుకిస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసినటువంటి సౌలు ఎవరైతే ఉన్నారో, వాగ్దానాన్ని నెరవేర్చాల్సినటువంటి సౌల్లోనికి దురాత్మ ప్రవేశించింది. దురాత్మ ప్రవేశించింది. దావీదుకి శ్రమలు స్టార్ట్ అయింది. అర్థమైన విధంగా లక్ష్మణ్ బ్రదర్, దావీదు తన స్థానంలో నిలబడడానికి ప్రారంభం చేశాడు. సాతాను ఎదురుకొచ్చి నిలబడింది. శోధన ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళతో కాదు, తన పక్కన ఉన్న వాళ్ళతోనే మొదలుపెట్టింది. తన పక్కన ఉన్న వాళ్ళతోనే మొదలుపెట్టింది. తన పక్కన ఉన్న వాళ్ళతోనే తన స్థానంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న దావీదుని శోధించడం మొదలుపెట్టింది. మరి మన పితరుడైన దావీదుని ఆ విధంగా శోధించిన సాతాను మరి లక్ష్మణుడు తన స్థానంలో నిలబడాలని, లక్ష్మణుడు తన స్థానంలో నిలబడాలని, ఆయన కూడా మరి ఈ లోకానికి క్రీస్తుగా దేవుడిగా తను ఏమైనాడో బయలుపరుచుకోవాలని, మరి దేవుడు లక్ష్మణుడి యొక్క స్థానాన్ని ఈ లోకానికి బయలుపరచాలని దేవుడు చూస్తా ఉంటే ప్రజల నోట దావీదుకి 10,000 కొలది స్తోత్రంలో దేవుడు పలికించిన దేవుడు ఇప్పుడు ప్రజల నోట లక్ష్మణ దేవుడే దేవుడు, ఆయన ఈ లోకానికి ఇప్పుడు దేవుడే ఉన్నాడు అని దేవుడు పలికించడానికి దేవుడు సిద్ధపడుతుంటే సాతాను నీ పక్కనే, నీ ఇంట్లోనే, నీ బంధువుల్లోనే వచ్చేస్తుంది, దురాత్మ ప్రవేశిస్తుంది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం అది. అంటే దేవుడు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక వ్యక్తిని గర్భపరచాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని ఆటంకపరచడమే వాడి యొక్క పని. ఇక్కడ దావీదు ఎప్పుడైతే మరి తన సింహాసనం మీదకి లేదా తన దేవుడు తనకి ఇచ్చిన స్థానంలోకి నిలబడడానికి ప్రయత్నం చేశారో, శత్రువుని జయించాడో, దావీదు యొక్క శత్రువు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, కడపటి శత్రువు గొలియాతుని చంపాడు. కడపటి శత్రువు గొలియాతుని చంపేసరికి శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు మనం కూడా మన యొక్క కడపటి శత్రువు, మనం వ్యాధులను చంపాం, శోధనలను చంపాం, మన కడపటి శత్రువు మరణాన్ని కూడా చంపేసాం. మన కడపటి శత్రువు మరణాన్ని కూడా మనం చంపాం. ఇప్పుడు వాడు మన మీద దాడి చేయడం మొదలు పెట్టాడు. శ్రమలు స్టార్ట్ అయింది, శోధనలు స్టార్ట్ అయింది. దావీదు అప్పటి నుండి పరిగెడుతూనే ఉన్నాడు, పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపంలో శోధన, ఏదో ఒక రూపంలో తన చుట్టుముడుతూ ఉంది. సరే, దేవుడు సౌలుని రంగం మీద తప్పించి సౌలు యొక్క రాజ్యాన్ని దావీదుకి ఇచ్చారు. దావీదు ముందుగా యూదా గోత్రానికి రాజు అయ్యారు. ఆ తర్వాత నదిని దాటి 11 మంది గోత్రికులు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండమని చెప్పి మరలా రెండోసారి దావీదుని మరలా రాజుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తానికి 12 గోత్రాలకి రాజు అయిపోయాడు ఆయన. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో తన ఇంట్లోనే ఒక శత్రువు మొదలయ్యాడు. ఆయన ఎవరు? అబ్షలోం. చూసారా, అంతా బాగుంది. ఇప్పుడు దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు, నాకు సింహాసనం ఇచ్చాడు, నా రాజ్యం మరి ప్రశాంతంగా ఉంది అని దావీదు అనుకున్న సమయానికి తన తన ఇంట్లో ఉన్నవాడే వెనక నుంచి
వచ్చి ఆ రాజ్యం లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. తన ఇంట్లో ఉన్నవాడే శత్రువు అయిపోయాడు. తన కుమారుడే శత్రువు అయిపోయాడు. ఇప్పుడు మనకు కూడా మన ఇంట్లో ఉన్నవారు, మన బంధువులు వాళ్ళే మన శత్రువులు అవుతారు. మన సంఘంలో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు, వాళ్ళనే సాతాను వాడుతూ ఉంటది. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళైతే మనం పట్టించుకోం. మన కుటుంబ సభ్యులనే వాడుతూ ఉంటది. మన ఇంట్లో ఉన్న వాళ్ళనే వాడుతూ ఉంటది. మన సంఘంలో ఉన్న వాళ్ళనే వాడుతూ ఉంటది. మన బాధ పెట్టే విధంగా, మన హృదయం కఠినమయ్యే విధంగా, మన హృదయం బద్దలయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు దావీదు అంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నాడు. రాజ్యంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, అంత ప్రశాంతంగా ఉంది అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ అలజడి వచ్చేసింది. ఎలాంటి అలజడి అంటే తన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా సర్దుకోలేనంత అలజడి వచ్చేసింది. తన ఇంట్లో తను సర్దుకోలేనంత పరిస్థితి వచ్చేసింది. అబ్షలోము రాజ్యాన్ని చాలా మటుకు స్వాధీనం పరుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ నిన్ను చంపడానికి అబ్షలోం వస్తున్నాడు అని ఎప్పుడైతే వార్త దావీదుకు వినపడిందో, తను చక్కబెట్టుకునే సమయం లేదు ఇక. తను చక్కబెట్టుకునే సమయం లేక ఆ యొక్క దావీదు ఉన్న పళంగా ఎలాగైతే ఉన్నాడో అలాగే బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. సొంత కుటుంబీకుడు బ్రదర్ శత్రువుగా మారిపోయాడు. సొంత కుమారుడు ఒక స్త్రీ ద్వారా నాటకం ఆడి, ఒక కట్టుకథ ఒకటి అల్లించి, మరి తన కుమారుడు తన సోదరుని చంపిన తర్వాత మరి వేరే దేశానికి పారిపోయినటువంటి అబ్షలోము ఒక కట్టుకథ చెప్పించి రాజుగారిని నమ్మించి రాజుగారి దగ్గరికి వచ్చి ఒప్పించి రాజు సింహాసనంలో ఉండి రాజు దగ్గరికి రాకుండా వెళ్ళిపోయి క్షమాపణ పొందినటువంటి వ్యక్తి ఒకసారిగా తిరుగుబాటు చేశాడు. చూడండి, నిజంగా నేటి మన యొక్క జీవితాలకి ఇవి చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే అబ్షలోము దావీదు యొక్క రాజ్యాన్ని తన తట్టు తిప్పుకున్నాడో, ఇప్పుడు దావీదుని చంపడానికి వచ్చాడు ఆయన. దావీదుని చంపడానికి వస్తున్నాడు అని ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో, దావీదు తన కుటుంబాన్ని, తన యొక్క పరిస్థితులను చక్కబెట్టుకునే టైం కూడా లేదు ఇక. వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నాడు. దావీదు వెళ్ళిపోతా ఉంటే బైబిల్లో రాయబడింది, సౌలు కుటుంబీకులు బలాఢ్యులు దావీదుతో చేర్చబడి అని రాయబడింది బైబిల్. సౌలు కుటుంబీకులు అనేక మంది దావీదుతో కలిశారు, దావీదుతో ఉన్నారు. దావీదు తన కుమారుని చంపలేక, యుద్ధం చేయలేక కాదు, తన చేతులతో యుద్ధం చేసి తన కుమారుని చంపలేక దావీదు వెళ్ళిపోతా ఉంటే బహురీము అనే ప్రాంతానికి వచ్చే సమయానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఏంటంటే షిమి. షిమి షిమి అనగా అర్థం ఏంటంటే కీర్తి ప్రతిష్ట అని అర్థం. షిమి అనగా కీర్తి ప్రతిష్ట. ఈ షిమి బయలుదేరి వచ్చి బహురీం అనే ప్రాంతానికి దావీదు వచ్చాడు. బయలుదేరి అక్కడికి వచ్చి దావీదుని శపించడం మొదలు పెట్టాడు. ఈ యొక్క షిమి ఎవరంట? సౌలు కుటుంబీకుడు, బెన్యామీను గోత్రీకుడు. సౌలు కుటుంబీకుడు, బెన్యామీను గోత్రీకుడు. ఈ షిమి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు గిరిపార్శ్వంలో ఒక పక్కనేమో జనులు ఉన్నారు, మరో ప్రక్కన బలాఢ్యులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అయినా కూడా భయపడకుండా షిమి దావీదుని శపించడం మొదలు పెట్టాడు. ఏమని శపిస్తున్నాడు చూడండి. 5వ వచనము, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమియోను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట వెంట నడుచుచు, చూసారా ఎక్కడ నడుస్తున్నాడంట? వెంట వెంట, దావీదు వెంట వెంట పక్క పక్కనే నడుస్తున్నాడు.
సమీపంలో నడుస్తున్నాడు. వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. పక్కనే నడుచుకుంటూ దావీదు తన పరివారంతో నడుచుకుంటూ వెళ్తా ఉంటే, ఆ పరివారంతో ఆయన వెళ్తా ఉంటే ఈ షిమి పక్కనే రెచ్చగొడుతున్నాడు. పక్క పక్కనే నడుస్తున్నాడు. పక్క పక్కన నడుస్తూ శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుచి వచ్చాను. శపిస్తూ మీదకి రాళ్ళు ఇస్తూ. ఎవరండి అయినా? సౌలు కుటుంబీకుడు, సౌలు బంధువు బెన్యామీను గోత్రీకుడు. రాజు మీద పగబట్టి ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు దావీదు తన కుమారుడికి భయపడి, లేదా భయపడి కాదు, తన కుమారుడు చంపలేక ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నాడు తన పరివారంతో. వెళ్ళిపోతూ ఉంటే బహూరీం అనే ప్రాంతానికి వచ్చేసరికి బయలుదేరి వచ్చిన షిమి వాళ్ళ వెంట వెంట నడుస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ శపిస్తూ అక్కడ కొండ దగ్గర ఉన్న రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసురుతూ వాళ్ళని బాగా రెచ్చగొడుతున్నాడు. వాడు ఎంత ఓర్పుగా ఉన్నా వీడు రాళ్ళు వేసి రెచ్చగొడుతున్నాడు. బ్రదర్, ఏం చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? మనం ఎంత తగ్గించుకొని ఉందామన్నా, ఆ మనం ఎంత ప్రేమగా ఉందామన్నా, ఎంత సహనంతో ఉందామన్నా, వాళ్ళు పదే పదే రాళ్ళు వేస్తూ ఉంటారు మన మీద. ఏదో ఒక రాయి, ఏదో ఒక నింద. ప్రేమ బ్రదర్ బైబిల్లో లేని బోధన బోధిస్తున్నాడు. ప్రేమ బ్రదర్ బైబిల్లో లేని పేరుని చెప్తున్నాడు. ఏముందో రాయి వేయటమే కదా, దాంట్లో ఉందో లేదో వాళ్ళకి తెలియదు. ఏదో ఒక నిందే కదా. సంఘం మీద నింద, పెళ్లి కుమార్తె పైన నింద, అసలు ఉందో లేదో తెలియదు వాళ్ళకి. ఈ షిమి దావీదుని వెంటపడుతూ వెంటపడుతూ దావీదు ఒదిగి ఒదిగి తన సైన్యంతో పాటు తప్పించుకొని పక్క నుంచి వెళతా ఉంటే దావీదు వెంటపడుతూ శపిస్తూ రాళ్ళు తీసుకుని మీదకి ఇసురుతూ రెచ్చగొడుతున్నాడు. అయినా కూడా దావీదు ఎక్కడ కూడా కోపాన్ని ప్రదర్శించలే, ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలే. అతను ఎంత రెచ్చగొట్టినా, అతను ఎంత తిట్టినా, ఎంత అవమానించినా, రాళ్ళేసి కొడుతున్నా, బ్రదర్, సరే తిడితే తిట్టాడు, చెవులు మూసుకొని మాట వినపడకుండా చేసుకుందాం అనుకుంటే రాళ్ళు విసురుతున్నాడు. ఎంత ఓర్పు కావాలి బ్రదర్, చాలా బ్రదర్, ఎంత ఓర్పు ఉండాలి మనకి? రాళ్ళు ఎత్తున్నాడు, తిడుతున్నాడు, చెప్పిస్తున్నాడు, వెంట వెంటబడి మళ్ళీ పరిగెడుతున్నాడు. అయినా కూడా దావీదు సహనాన్ని కోల్పోలే, సహనాన్ని కోల్పోలే. సహనాన్ని కోల్పోవట్లేదని ఇక దూషించడం మొదలు పెట్టాడు. ఏమని దూషిస్తున్నాడు చూడండి. 7వ వచనం. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా. దావీదు దావీదు మీద మోపిన నింద. దావీదు అంటే నరహంతకుడు అంట, దావీదు దుర్మార్గుడు అంట. ఆ దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఈయన? దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు బ్రదరు? రమేష్ బ్రదరు, మూడు రమేష్ సార్లు బ్రదర్ ఉన్నారా? ఉన్నా బ్రదరు. 3 సార్లు దానియేలు చేశాడు బ్రదరు. 8 సార్లు. 7 మార్లు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడు దావీదు, బైబిల్ చెప్తుంది. కానీ షిమి ఏమంటున్నాడు? తిడుతుంటా. దుర్మార్గుడా, నరహంతకుడా అని పిలుస్తున్నాడు. మీద రాళ్ళేసి కొడుతున్నాడు. అదే ప్లేస్ లో మనం ఉంటే
ఏం నేను దుర్మార్గుడిని, నేను నరహంతకున్నా? ఏంటి రాళ్ళేసి కొడతానండి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? ఇప్పుడు దాకా ఊరుకున్నా ఏంటి రెచ్చిపోతున్నావు ఏంటి? ఆ సంచి అక్కడ పెడతారు, ఈ సంచి తీసుకుంటారు. కానీ దావీదు సహనాన్ని కోల్పో నరహంతకుడా. సౌల్ని ఎవరు చంపారు? దావీదు చంపాడా? ఏమన్నా సౌలు యొక్క బంధువు. నువ్వు సౌలును చంపావు. నువ్వు సౌలు యొక్క చంపి సౌలు యొక్క రాజ్యాన్ని లాక్కున్నావు. సౌలు కుటుంబీకులు చంపావు, వాళ్ళ యొక్క రాజ్యాన్ని లాక్కున్నావు. నరహంతకుడా, దుర్మార్గుడా. అది నిజమా బ్రదర్? ఆ నింద నిజమా? కాదు బ్రదర్. ఆ నిజం నిజం కాదు. సౌలు అందరినీ సౌలు కావాలని తెచ్చు. మోపుతున్నాడు. ఆ కావాలని మోపుతున్నాడు. ఆ యొక్క నిందనే దావీదు మీద కావాలని మోపుతున్నాడు. అది తప్పు, దావీదు తప్పు కాదు అది. ఈ నేటి క్రైస్తవ ప్రపంచం బైబుల్ తప్పుదోవ పట్టించే వాళ్ళని వదిలిపెట్టేసి బైబుల్లో ఉన్న బోధనల్ని హితబోధగా, దురద చెవులు గల వారికి కలిగించే బోధగా వాళ్ళని వదిలేసి బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి సియోన్ కుమార్తె మీద నిందన మోపుతున్నారు. వీళ్ళు అబద్ధం బోధిస్తున్నారు. ఒక మానవుని దేవుడు చేశారు, బైబిల్లో లేని బ్రహ్మాముడు దేవుడు అంటున్నారు. ఇది మరి భయంకరమైన బోధ. వీళ్ళు అబద్ధీకులు, బైబిల్ వ్యతిరేకులు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు డబ్బుల కోసం, ఫారిన్ డబ్బుల కోసం వీళ్ళు ఈ పని చేస్తా ఉన్నారు. మళ్ళీ అనేక మంది నిందలు చాలా మంది ఫేస్బుక్ లో పెట్టినప్పుడు ఇయే కామెంట్స్. రాజు మేడంకి నీకు ఫారిన్ నుంచి నీకు ఎంత డబ్బులు వస్తుంది బృందావని ప్రకటించినందుకు? నేను చెప్పా, అబ్బా నాకు చాలా డబ్బు వస్తుంది బ్రదరు. ఎంత డబ్బు అవుతుంది? ఎంత డబ్బు అవుతుందంటే నిత్య జీవం పొందుకునేంత డబ్బు అవుతుంది నాకు. పెళ్లి కుమార్తె పైన నిందలు, వాక్యం మీద వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మే సంఘం పైన నింద. ఎవరయ్యా దూషించేదంటే ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లే, మనతో ఉన్నవాళ్లే, మన కుటుంబ సభ్యులే, మన బంధువులే. ఈ షిమ్మి ఎవరంటే దావీదు కూడా, సౌలు దావీదు బంధువు అయిపోయాడు కూతురుని చేసుకోవటానికి. సౌలు బంధువే, దావీదు కూడా బంధువే. కానీ దావీదు చేయలేని తప్పుల్ని అతని మీద మోపి నరహంతకుడా, దుర్మార్గుడా అని ఎంత పెద్ద పెద్ద పదాలు వాడాడు చూడండి బ్రదర్. ఎంత నింద. అయినా కూడా దావీదు సహనాన్ని కోల్పోలేదు. చూడండి, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చి పో, చి పో. మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తామంటే ఒకసారి ఊహించుకోండి బ్రదర్. మీరు దారిలో నడుచుకుంటే మీ మానాన్ని మీరు వెళ్ళిపోతున్నారు, మీరు అసలు ఎవరితో పని లేకుండా. లక్ష్మణ్ మీరు మీ దారిలో మీరు వెళ్తున్నారు. ఆ దారిలో ఎదురుగా వాళ్ళు వచ్చి చిప చిప అన్నారు అనుకోండి, ఏమంటారు బ్రదర్? ఏం 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 బ్రదర్, నిన్ను ఏం చేశాను నేను? నిన్నేమన్నా అన్నాను నేను? నా పనులు నేను వెళ్తున్నా కదా. షిమి చూడండి ఎంత రెచ్చగొడుతున్నాడు చూడండి. ఇది మనకి ఎంత మాదిరిగా ఉందో ఈ లేఖనం. మనం దీన్ని చూసి నేర్చుకోవాలి. మనం పెళ్లి కుమార్తె దీన మనసు గల, విధేయత గల వస్త్రాన్ని ధరించుకుంటేనే మనం ఎత్తపడతాం. ఓర్పుని సహనాన్ని కలిగి ఉంటేనే మనం ఎత్తపడతాం. వాక్య విషయంలో నింద, ఈ నింద దేనికోసం పడాలి? మనం లోక సంబంధమైన కార్యాల కోసం కాదు మనం ఈ నిందను అనుభవించేది. విశ్వడంగా వర్తమానం ఉంది. వాక్య విషయంలో నింద, వాక్యము నిమిత్తము నింద, వాక్యము నిమిత్తమై నిందపడాలి మనం. లోక సంబంధమైన వాటి కోసం కాదు నిందపడాల్సింది. ప్రేమ బ్రదర్ అటు చేశారు, ఇది చేశారు, ఆనంద కాదు మనం పడాల్సింది. ప్రేమ బ్రదరు బైబిల్లో లేని దేవుడు బోధిస్తాడంట, ఇది నీకు ఆశీర్వాదకరమైన నింద. దావీదు అంటున్నాడు, దేవుడు నాకు ఈ శాపాల్లోంచి మేలిస్తాడేమో, ఈ శాపాల్లోంచి నాకు మేలిస్తాడేమో దేవుడు అంటాడు దావీదు.
అలాగే ఈ నిందల ద్వారా మనకి నిత్యజీవం వస్తుంది. ఈ క్రైస్తవ ప్రపంచము, ఈ లోకం మనల్ని అబద్ధ బోధకులు అబద్ధాన్ని బోధిస్తున్నారు. బైబిల్ లేని దేవుణ్ణి చూపిస్తున్నారు. బైబిల్ లేని పేరుని చూపిస్తున్నారు. బైబిల్ని వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. లేదా ఈ బైబిల్ని వీళ్ళు నమ్మరు, వీళ్ళకి కొత్త బైబిల్ ఉంది. వాళ్ళకి నోటికి ఏదొస్తే ఆ మాట, ఆ నింద సంఘం మీద వేసేయటం. దావీదు నిలబడి వెళ్తా ఉంటే రాళ్ళేయటం, శపించటం, నరాంతకుడా, దుష్టుడా, దుర్మార్గుడా, చీపా. ఏం బ్రదర్, ఈయనేమన్నా వెళ్ళి అతను ఏమన్నా అన్నాడా షమీని? దావీదు ఏం అనలేదే. అతని దారిలో అతను వెళ్ళిపోతూ ఉంటే, అతని పరివారంతో, అతని సైన్యంతో, అతని తన మార్గాన్ని అతను వెళ్ళిపోతూ ఉంటే ఎంత రెచ్చగొడుతున్నాడు బ్రదర్ రమేష్ గారు, ఎంత రెచ్చగొడుతున్నాడు బ్రదర్. మరి నేడు మన 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 యొక్క జీవితాల్లో ఇదే జరుగుతోంది. మనం ఎంతో ఓర్పుతో, సహనంతో విశ్వాసంలో మనం కొనసాగిపోతున్నప్పుడు సాతాను ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పక్క నుంచి సహనం తప్పించే విధంగా, మనం దూషించే విధంగా, మనం చెయ్యని తప్పుల్ని మన మీద మోపే విధంగా వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు. చీపో చీపో, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను. దావీదు అనుకున్నాడా? దావీదు నేను నేను నాకు కావాలి ఈ రాజ్యం అని దావీదు అనుకున్నాడు బ్రదర్. దావీదు ఎక్కడో కూర్చొని తన గొర్రెలు తనకు కాసుకుంటున్నాడు. తన ఇంటికి ప్రవక్త వచ్చి కూర్చున్నాడు. ఆయన గొర్రెలు కాసుకుంటుంది, అతను హాయిగా చెట్టు కింద కూర్చొని ఆ పులిని, ఆ ఎలుగుబంటిని చంపుతూ తన మందను కాపాడుకుంటూ ఆ అరణ్యంలో ఆయన తన యొక్క పని తను చేసుకుంటూ ఉంటే ఒక పనివాడు వచ్చాడు. అయ్యా, నా నాన్నగారు రమ్మన్నారు నిన్ను. ఎందుకు? ఏమో ఎవరో వచ్చారు ఇంటికి నీ కోసం, అందరిని చూశారు, కానీ ఇంకా ఉన్నారా అని చెప్పంటే నాన్న నీ పేరు చెప్పాడు, నేను రమ్మంటున్నారు. ఎందుకంటే ఏమో నాకు తెలీదు, నేను రమ్మంటున్నారు అని చెప్పాడు. దావీదు బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి దావీదు దగ్గరికి తన యొక్క నివాసానికి దగ్గరికి రావడంతోనే పరిశుద్ధాత్మ సమూయేలుతో మాట్లాడుతూ, లే 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 ఎల్లు, ఎదురుగెళ్ళు, నేను అనుకున్న వ్యక్తి ఇతనే అని మాట్లాడితే సమూయేలు గబగబా తైలబుడ్డుతో ఎదురుగా వెళ్లి దావీదు మీద పోసి అభిషేకించి, దేవుడు నేను ఇజ్రాయెల్ మీద రాజుగా చేశాడు అని ప్రకటించాడు ఆయన. కానీ షిమి ఏమంటున్నాడు బ్రదర్? నువ్వు ఏలవలనని. సో అంటే దేవుడు ఇజ్రాయేల్ తన ప్రజల మీద రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే, ఈ షిమి అబద్ధపు సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. నీవు ఈ ప్రజలను ఏలాలని సౌలు కుటుంబీకుల హత్య, చూసారా, దేవుడు నీ మీద రప్పించాడు. నువ్వు తప్పు చేసావు. చూడండి 8వ వచనము, చీపో చీపో, నీవేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. నేను తెలుసా బ్రదర్, నేను తెలుసా ఆ యొక్క హత్యని దేవుడు దావీదు మీద పెట్టాడనే సంగతి నేను తెలుసా షిమికి? చాలా మంది మన జీవితాలు అంటే అన్నాడు, తగిన శాస్తి జరిగింది, దేవుడు శిక్షించాడు. ప్రేమ బ్రదరు, ఈ ఆదివారం ప్రార్థన రాలేదు, తగిన శాస్తి చేశాడు దేవుడు. ఆయన కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, రాలేదు కాబట్టి యెహోవా శిక్షించాడు. ఇది కరెక్టా? అంటే నీకు అనుకూలంగా జరిగితే అది దేవుడు ఇచ్చినట్ట, దేవుడు చెప్పించినట్ట. దావీదు ఎవరు? దేవుని చేత ఎన్నిక చేయబడిన కుమారుడు. మరి అలాంటి వ్యక్తి మీద లేని నిందలు, కల్పించే నిందలు, రాళ్లు రువ్వటం, రెచ్చగొట్టడం, అవమానించడం, శాపనార్థాలు, అంతేకాకుండా దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు. సౌలు కుటుంబీకుల యొక్క హత్యని నీపైకి రప్పించాడు. చూసారా, ఈ ఇతను చూశాడా దేవుడు తన యొక్క తప్పుని ఇతని మీద రప్పించాడని, ఆ తప్పుని దావీదు మీద చేశాడని? ఇదంతా కూడా దావీదుని రెచ్చగొట్టాలని, దావీదుని పాపంలో పడేయాలని, దావీదు తిరుగుబాటు చేసి ఏదో అక్కడ
తనకి అవమానం తెచ్చుకోవాలని సాతాను షిమీని వాడుతా ఉంది. నేడు మన చుట్టుపక్కల అనేక మంది షిమీలు ఉన్నారు. మన చుట్టుపక్కల అనేక మంది షిమీలు. ఆ షిమీలు వాళ్ళు ఏ రూపంలోనే ఉండొచ్చు. భర్త రూపంలో ఉండొచ్చు, భార్య రూపంలో ఉండొచ్చు, తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు, బంధువుల రూపంలో ఉండొచ్చు, కుమారుల రూపంలో ఉండొచ్చు, కుమార్తెల రూపంలో ఉండొచ్చు. వాళ్ళు ఏ రూపంలోనైనా వాళ్ళు ఉండొచ్చు. అనేక మంది షిమీలు. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు, శపిస్తూ ఉంటారు. మీరు చేయని తప్పుల్ని మీ మీద మోపి మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడతా ఉంటారు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శోధన వచ్చింది. నీకు నువ్వేదో చేసి ఉంటావు, అందుకే నీకు ఈ సమస్య వచ్చింది. ఏబు స్నేహితుల్లాగా నువ్వేదో రహస్య పాపాలు చేసి ఉంటావు, అందుకే దేవుడు నీకు ఈ యొక్క భయంకరమైన యొక్క వ్యాధిని దేవుడు నీకు అనుమతించాడు. ఏం చేశాడు యోబు? రహస్య పాపాలు చేశాడు యోబు? చేయలేదు. దేవుడు ఎలాంటి విశ్వాసో, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో నిరూపించుకోవడం కోసం దేవుని చేత శోధించబడినటువంటి ఒక మంచి విశ్వాసుడు. కానీ తన సేవితులు అంటారు, నువ్వేదో రహస్య పాపం చేసే కాబట్టి ఎంత భయంకరమైన శాపాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఈ షిమీలు మన చుట్టే ఉంటారు. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని ఈ లోకానికి కనపరచాలని ఏదో ఒక సమస్యని, శోధనని నీ జీవితంలో అనుమతించినప్పుడు ఆ యొక్క షిమీలు బయలుదేరి వస్తారు. నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే నీకు ఈ శోధన వచ్చింది. ఏదో ఒక నిందలు, మనం చెయ్యని తప్పుల మీద మనకు నిందలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, రెచ్చగొడతా ఉంటారు. ఆ సమయంలో మనం దావీదు వలె ఓర్పుతూ ఉండాలి. దావీదు వలె మెలకువగా ఉండాలి. మనం సహనాన్ని కోల్పోకూడదు. దావీదు దగ్గర బలాఢ్యులు ఉన్నారు, సైన్యం ఉంది. దావీదు చేయక్కర్లా, సైగ చేస్తే చాలు షిమి క్షణాల్లో మాయమైపోతారు. అక్కడ దావీదు తన చేతితో అనడానుకోండి, షిమి క్షణాల్లో మాయమైపోతారు. అక్కడ అంతమంది జనులు ఉన్నారు, అంతమంది బలాఢ్యులు ఉన్నారు దావీదు దగ్గర. అక్కడ కానీ దావీదు సహనాన్ని కోల్పోలేదు. ఎంత రాళ్ళు వేసి కొడుతున్నా, నిందలేసినా, అవమానించినా, చిచ్చి చిచ్చి అని అసహించుకున్న దావీదు తన సహనాన్ని కోల్పోలేదు. మరి ఇప్పుడు ఒక నిజమైన పెళ్లి కుమార్తెగా, నిజమైన విశ్వాసులుగా ఉన్న నీ మీద, నా మీద ఈ షిమీలు, ఈ క్రైస్తవ షిమీలు నిందలు మోపుతున్నారు, శపిస్తున్నారు. భయంకరమైన దోషణలు, మాటలతో మనం వర్ణించలేని బూతులు, ఇవన్నీ కూడా మనల్ని రెచ్చగొట్టడం కోసం. అలాంటి సమయంలో మనం దావీదు వలె మనం సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పుని కలిగి ఉండాలి. ఇంక చూడండి ఏమన్నాడు చూడండి. అబ్షలోము, సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు నరహంతుడు కాబట్టి, నీ సౌలు దగ్గర నుంచి నువ్వు లాక్కున్న రాజ్యాన్ని నీ చేతిలో ఉంచకుండా దేవుడు అబ్షలోముకి ఇచ్చేసాడు. ఏం తీర్పు చెప్తున్నాడు ఈయన? ఇక్కడ తీర్పు చెప్పొచ్చా మనం? ఏం తీర్పు చెప్తున్నాడు ఈయన? నువ్వు సౌలు కుటుంబ సభ్యుల నుంచి లాక్కున్న రాజ్యాన్ని నీ చేతుల నుంచి లాగేసుకుని దేవుడు దావీదుకి ఇస్తున్నాడు, సారీ అబ్షలోముకి ఇస్తున్నాడు అని దావీదుని దూషిస్తున్నాడు. నీవు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. నీవు నరహంతకుడి, ఎన్ని మాటలు ఇచ్చాడు బ్రదరు, ఎంత రెచ్చగొట్టాడు బ్రదరు. రెచ్చగొట్టవే కాదు, రాళ్ళేసి కొట్టి అవమానిస్తూ, రాళ్లతో కొడుతూ, రెచ్చగొడుతూ, నీ పని అయిపోయింది, నీ రాజ్యం పోయింది అని దావీదుని అవమానిస్తూ ఈ షిమి మార్గ మధ్యలో వెంటబడి నడుస్తూ దావీదుని రెచ్చగొట్టాడు. దావీదు చేయని తప్పులు దావీదు మీద మోపాడు. స్టెఫనుకి ఏ తప్పు చేయలేదు స్టెఫను, కానీ
ఆ గడిలో దేవుడు ఏదైతే వాక్యాన్ని బయలుపరిచాడో ఆ యొక్క ప్రత్యక్షతకి సాక్షిగా ఉన్నాడు ఆయన. కానీ ఆనాటి యొక్క బోధకులు స్టెఫను మీద నింద మోపి యెహోవా ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నావు నువ్వు. మన దేవుడు యెహోవా, స్టెఫను నువ్వు చెప్పే వాక్యం తప్పు, నువ్వు ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నావు కాబట్టి దేవుని దూషిస్తున్నావు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నిన్ను రాళ్లతో కొట్టి చంపొచ్చు అని స్టెఫను మీద నింద మోపి స్టెఫన్ని తీసుకుని పోయి రాళ్లతో కొట్టి చంపారు. ఎంత భయంకరమైన కార్యం చూడండి. ఒకసారిగా నరికేసిన, ఇలా తలకిందులుగా ఉరేసిన, ఇలా తీసుకెళ్లి ఏదైనా అగ్నిల గుండంలో పడేసిన ఒకసారి చనిపోతాడు. కానీ బ్రతికుండంలోనే రాళ్ళు తీసుకొని వేసి కొడతా ఉంటే అది ఎంత ఎంత ఘోరమైన శాపగ్రస్తమైన మరణం బ్రదర్ అది స్టెఫన్‌కి. ఒక రాయి వచ్చి ముఖం మీద తగులుద్ది, ఒక రాయి తల మీద తగులుద్ది, ఒక రాయి వచ్చి గుండెల మీద తగులుద్ది. ఎక్కడ తగులుద్దో తెలీదు. అసలు అది ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉంది చూడండి అసలు. ఆనాటి బోధకులు స్టెఫను మీద నింద మోపారు. ఈ స్టెఫను మన దేవుడిని కాకుండా, మన బైబిల్ని కాకుండా వేరే దేవుడిని నమ్ముతున్నాడు, వేరే దేవుడిని ప్రకటిస్తున్నాడు. మన ధర్మశాస్త్రం కాకుండా వేరే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు అని స్టెఫను మీద నింద మోపి స్టెఫన్ని రాళ్లతో భయంకరంగా కొట్టి చంపారు ఆనాటి బోధకులు. అలాగే నేటి ఈ క్రైస్తవ బోధకులు పెళ్లి కుమార్తెపై నింద మోపుతున్నారు. వీళ్ళు బైబిల్ లేని దేవుడిని చెప్తున్నారు, బైబిల్ లేని పేరుని చెప్తున్నారు. వీళ్ళ బైబిల్ వేరు, వీళ్ళ బోధ వేరు, వీళ్ళ ఆరాధన వేరు, వీళ్ళకి నడవడిక ప్రవర్తన వేరు. వీళ్ళు క్రైస్తవుల మధ్యలో ఉండాల్సిన ప్రజలు కాదు. వీళ్ళు వాక్య వ్యతిరేకులు. చూడండి, భయంకరమైన నింద, భయంకరమైన మాటలు, బూతులు ఈ క్రైస్తవ ప్రపంచం పెళ్లి కుమార్తెపై దూషిస్తూ ఉంది. ఎప్పుడైతే బైబిల్ చెప్తుంది మీరు ఎప్పుడైతే జనుల చేత దూషించబడతారో అప్పుడు మీరు దానిలో, అప్పుడు మీరు ఆశ్రయించబడే ప్రజలుగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ లోకం చేత ద్వేషించబడతారో, ఈ లోకం చేత నిందల పాలవుతారో అప్పుడు మీరు మరి ధన్యకరమైన ఆశ్రయించబడే ప్రజలుగా మీరు ఉన్నారు బైబిల్ చెప్తుంది. చూడండి, నాబాలు ఏం చేశాడు? నాబాలు రాజుగారి యొక్క అంతపురం పక్కన తనకు ఒక స్థలం ఉంది, అది పితరుల ఆస్తి. దానికి రాజుగారి యొక్క కనబడి దాని మీద ల్యాండ్ నాకు నాబోతు రాజుగారి యొక్క అంతపురం పక్కన ఉంది, దాని మీద అతనికి కనబడింది. ఏం తప్పు చేశాడు నాబోతు? ఏం పని చేశాడు? ఏం తప్పు చేయలేదు. నాబోతు మీద నింద మోపారు. నాబోతు మీద నింద మోపి చట్ట ప్రకారంగా శిక్షించాలి, చట్టాన్ని వాడుకోవాలి. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది, యాజకులు వాళ్ళ చేతిలో ఉన్నారు, ప్రధాన యాజకులు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళ యొక్క చట్టము, వాళ్ళ యొక్క లా వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్రమే. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రమే వాళ్ళ చట్టం. ఆ దేశానికి చట్టం మోషే ధర్మశాస్త్రమే. ఇప్పుడు మన ధర్మశాస్త్రం ఏంటి అంటే రాజ్యాంగం. అది అంబేద్కర్ ద్వారా ఇతర కొంతమంది వ్యక్తుల ద్వారా రాయబడింది మన దేశానికి ఉన్న రాజ్యాంగం. అది మన ధర్మశాస్త్రం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ధర్మశాస్త్రం. అప్పుడు ఆ దేశానికి ఉన్న ధర్మశాస్త్రం వల్ల, అంటే ఆ చట్టం, రాజ్యాంగం ధర్మశాస్త్రమే. దేవుడిచ్చిన మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే. కాబట్టి నాబోతు యొక్క ఆస్తి మీద ఆశపడినటువంటి యొక్క ఆహాబు నాబోతుని మామూలుగా చంపితే ఆ నేరం తన మీద పడద్ది. కాబట్టి తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించుకొని యెజెబెల్ ద్వారా నింద మోపారు. ఏమని నింద మోపారు చూడండి ఒకసారి.
మొదటి రాజులు 21వ అధ్యాయం. ఆ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగింది. చూసారా, నా నగరకు ఆనుకుని ఉంది నాబోతు, నీ భూమిని నాకు ఇస్తావా? ఒకవేళ భూమికి బదులుగా భూమి భూమి ఇమ్మంటే దానికంటే ఎక్కువ ఇస్తా. లేదు నువ్వు అమ్మేస్తారంటే అమ్ము. భూమికి బదులు భూమి కావాలా లేదా డబ్బులు కావాలా అని అడుగుతున్నాడు. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, రాజైన భయపడలే. ఇది నా పితరుల నుంచి వచ్చిన ఆస్తి, నాకు ఇది నీకు ఎలా ఇస్తాను నేను? ఆ? ఇది నా పిత్రార్జితం కాబట్టి నీకు ఇవ్వను నేను. ఈ మరణం లేకపోవడం, నిత్య జీవం పొందుకోవటం, వ్యాధుల్ని, బాధల్ని, దుఃఖాలని జయించి సంతోషంగా ఆనందంతో పాలుభాగస్తులు అవడం అనేది అది మన పిత్రార్జితం. ఇది మన పితరుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి. వాళ్ళు పొందుకోలేకపోయారు దాన్ని, ఆ ఆస్తి మన దాకా వచ్చింది. అది వాళ్ళు దాన్ని కోల్పోయారు కానీ ఆస్తి మన దాకా వచ్చింది. ఇది ఎవరిది? ఇది ఆదాము యొక్క ఆస్తి. ఇది మన పితరుడైన ఆదాము యొక్క ఆస్తి. ఇది ఆదాము మరణం లేని వాడిగా ఉన్నాడు, ఆదాము వ్యాధి లేని వాడిగా ఉన్నాడు, ఆదాము దుఃఖం లేని వాడిగా ఉన్నాడు, ఆదాము ఏదేంలో ఆనందంగా ఉన్నాడు. మన పితరుడైన ఆదాము. ఆ ఆదాము కోల్పోవడం ద్వారా ఈ మన పితరుడైన ఆదాము యొక్క స్వాస్థ్యము తిరిగి మన దాకా వచ్చింది. ఇది మరి దీనికి ప్రతిగా ఏదైనా ఇస్తారంటే మనం ఇస్తాం బ్రదర్. దేనికి బదులుగా ఏది ఇచ్చినా మనం తీసుకోం. క్రీస్తు థామస్ యొక్క వాక్యానికి ప్రతిగా ఈ లోకంలో ఏది సాటి రాదు. ఆ యొక్క ఆహాబు అంటున్నాడు నాబోతుతో, ఒకవేళ నువ్వు నాకు ఇచ్చావనుకో దీనికి ఇంకా మంచి భూమి ఇస్తా నీకు, లేదా డబ్బులు ఇస్తా, నీ ఇష్టం, నీకు ఈ రెండింటి లేదు కావాలి కోరుకో. నాబోతు ఆశపడలా. ఆహా, నేను ఇప్పుడు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చాను అనుకో, నాకు ఓ 10-15 ఎకరాలు ఇస్తాడు కదా, బాగుంటది కదా. 5 ఎకరాల లక్ష్మణ బ్రదర్ అని చెప్పుకోవడం కన్నా 15 ఎకరాల లక్ష్మణ బ్రదర్ అని చెప్పుకోవడం ఇంకా ఘనంగా ఉంది కదా అని ఆయన ఆలోచించలే. లేదంటే దీన్ని అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా నాకు అని నాబోతు ఆలోచించలే. ఒకే మాట చెప్తున్నాడు, ఇది నా పిత్రార్జితము, నీకు ఇవ్వటం వల్ల పడదు. రాజుతో ధైర్యంగా చెప్తున్నాడు, వల్ల పడదు ఇవ్వను అని ధైర్యంగా చెప్పాడు ఆయన. తన స్థానం ఏంటో ధైర్యంగా మాట్లాడుతున్నాడు నాబోతు. తన ఆస్తి విలువ ఏంటో ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. నీ నగరు ఆనుకుని నా భూమి తక్కువగానే ఉండొచ్చు, కానీ అది నా పితరుల ఆస్తి, నీకు ఇవ్వటం కుదరదు. మనం చిన్న మందిగానే ఉంటాం. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉండదు, కానీ మనం చిన్న మందిగా, పేదవారిగా, దీనులుగా ఉంటాం మనం. అయినా సరే మన దేవుడిని విడిచిపెట్టాం. దేవుడు మన కోసం చేసిన ఆ త్యాగాలను మనం మర్చిపోలేము. ఈ నాబోతు ఏమంటాడు చూడండి, 3వ వచనంలో, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకి ఉండెను. ఏమి వేరు ఈ మూతి ముడుచుకుని భోజనం మానేసి ఎవరు వేరే? ఆడవాళ్ళ? బయట పెత్తనం చేసేవాళ్ళు పేరు మగోళ్ళ? ఈ ఇంట్లో ఆహాబు ఇంట్లో రివర్స్ లో ఉంది.
నేనేమో మూతి పుడుచుకుని మంచం పడుకుంటున్నాడు. ఆ యెజబెల్ ఏమో మొత్తం సంవత్సరాలన్నీ తిరిగి తిరిగి చట్టాలు చేస్తుందండి. యాకోబు అంటాడు, ప్రతి ఇంట్లో పురుషుడే ఏలువాడై ఉండాలి. ప్రతి ఇంట్లో పురుషుడే ఏలువాడై ఉండాలి. స్త్రీ కాదు. స్త్రీని గౌరవించాలి. కానీ పురుషుడికి తలగా ఉండకూడదు. స్త్రీ పురుషుడికి తలగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది. పురుషుడే ఆ ఇంటికి తలగా ఉండాలి. ఆ పురుషుడికి తల క్రీస్తు. ఆ స్త్రీలరా, మీరు మీ భర్తకు లోబడి, మీ భర్త మీకు శిరస్సు ఉన్న మాదిరిగానే ఆ పురుషులకు క్రీస్తు శిరస్సు అయినాడని బైబిల్ చెప్తుంది. కానీ ఈ ఇంట్లో రివర్సు. ఈయనేమో మూతి ముడుచుకొని పడుకుంటాడు, ఆమెమో సంవత్సరాలన్నీ తిరిగి చట్టాలు చేస్తూ ఉంటది. అక్కడ నిలబడింది రాజు, పేరుకే రాజు ఈయన, కానీ ఏలుబడి చేసేది మొత్తం ఈజబేలే. ఊరికే ఒక బొమ్మ 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 మాదిరిగా నుంచో పెట్టేది ఆహాబుని అక్కడ. ఇక్కడ మూతి ముడుచుకొని పడుకున్న తర్వాత 5వ వచనంలో, అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనం చేయక ఉండదేమని అతను అడుగగా, ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునికిమ్ము, లేక నీకు అనుకూలమైన ఇలా దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇజ్రాయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను నేను. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేలు నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? నువ్వు రాజువేనా? అసలు నువ్వు రాజువేనా? ఒక నిజమైన భార్య ఏం చెప్పాలి? సర్లేండి, అతను ఆస్తి కదా, ఎవరన్నాడు కదా, దానికంటే మంచిగా కొనుక్కుందాంలే అని చెప్పాల్సింది పోయి, అసలు ఈయన అడగటం ఏంటి? నువ్వు రాజువేనా? నువ్వు పరిపాలించట్లేదా? రాజుగా ఇశ్రాయేల్ దేశంలో నువ్వు పరిపాలన చేయట్లేదా? ఇశ్రాయేల్ రాజ్యపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండము. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించిన అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదులు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలను సామంతులకు పంపాను. లెటర్ రాసిందేమో యెజబెలు, ముద్రేమో ఆహాబు. లెటర్ రాసింది ఇది చేయాలని యెజబెలు రాసింది. ఆహాబు పేరట తాకీదులు రాయించి ఆ ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపాను. ఆ తాకీదులో రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవుని రాజును దూషించుకొని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మారిన ఇద్దరు మనుషులు. ముందే చెప్పింది. ఈ నిందల మోపే దేవుని బిడ్డలపైన నిందలు మోపేది ఎవరు బ్రదర్? బ్రదర్ రమేష్ బ్రదర్, పనికి మారిన బ్రదర్. చూడండి, ఇది ఎలాగే పట్టుకుని ఒకసారి అపోస్తల కార్యాలు చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా, రమేష్ గారు చదవండి. వెళ్ళి ఏథెన్సులో నీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమూహ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని మరియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతముల నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు
యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనపడనందున ఒక నిమిషం యాసోను brother. ఒక నిమిషం brother. పౌలు యేసే క్రీస్తు ఉన్నాడు, మీరు తిరస్కరించిన వాడే దేవుడు అని పౌలు సువార్త పరిచయం చేసుకుంటూ వెళ్తా ఉంటే అనేక మంది ఆయనతో కలుస్తున్నారు. కలుస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు? గ్రీసు దేశస్తులు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో గ్రీస్ దేశస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పౌలు గారు ఎక్కడికి వెళ్ళి అపోల్లోనియా పట్టణం మీదుగా తెస్సలోనికకి వెళ్ళారు. అవును. తెస్సలోనికి వెళ్ళి ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్త చేస్తా ఉంటే పౌలు యొక్క సువార్త ఆనందపడ ఏం సువార్త చేస్తున్నారంటే యేసే యేసే క్రీస్తు క్రీస్తు ఉన్నాడు. ఉన్నాడు, యేసే క్రీస్తు లేఖనాలు ఉన్నాడు అని వాళ్ళు సువార్త చేస్తున్నారు. ఆ లేఖనాలు తీసి దృష్టాంతాలుగా వివరించి చెప్తున్నారు. పౌలు అతనితో పాటు ఉన్న విశ్వాసులు యేసే క్రీస్తు ఉన్నాడు అని వివరించి చెప్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు బ్రదర్. ఆ గడి యొక్క ప్రత్యక్షతని వాళ్ళు తీసుకోలేకపోయారు. పౌలు గారి ద్వారా దేవుడు తన మొదటి రాకడని గురించి మాట్లాడుతుంటే ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క బోధకులు తీసుకోలేకపోయారు. కాబట్టి ఏం చేయాలి? ఈ బోధన ఎలా ఆపాలి? ఈ పౌల్ని ఇతనితో పాటు ఉన్న గుంపుని ఎలా ఆపాలి అని ఆలోచించి 4వ వచనం చూడండి. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకుంది. అయితే యూదులు మత్సరపడి, ఏంటి అందరూ ఇట్లా నమ్మేస్తున్నారు, ప్రణామం ఏంటి నమ్ముది, అందరూ ప్రవక్త అంటున్నారు, క్రీస్తు అంటున్నారు. క్రైస్తవులు మత్సరపడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు మత్సరపడుతున్నారు, యూదులు మత్సరపడుతున్నారు. యేసే దేవుడు అని చెప్పినందుకు యూదులు మత్సరపడ్డారు. ఇక్కడ బ్రహ్మమే దేవుడు, మనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మనల్ని పరిపాలించే రాజుని మనం చెబుతుంటే ఈ క్రైస్తవులు మత్సరపడుతున్నారు. మత్సరపడి వాళ్ళు ఏం చేశారంటే పని పాట లేకుండా తిరిగేటువంటి కొంతమంది తీసుకొచ్చారంట. ప్రేమ బ్రదరు, మీరు చెప్పే బోధ అబద్ధం అని మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు ఎవరు బ్రదరు? పని పాట లేకుండా తిరిగేవాళ్ళు బ్రదరు. అక్కడ యెజబెల్ కూడా నాబోతు మీద సాక్ష్యం పలకడానికి ఎవరిని పిలిపించింది? పనికిమాలిన అంట. పనికిమాలను పిలిచిందంట. ఇక్కడ క్రీస్తుని గురించి ప్రకటిస్తా ఉంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు. ఈ యొక్క అడ్డుకునే బ్యాచ్ ని బైబిల్ ఏమని పిలిచిందంటే పని పాట లేకుండా తిరిగేటువంటి పని పాట లేక తిరిగే దుష్టులు అంట వీళ్ళు. ఈ దుష్టులు వీళ్ళ మీద నిందేస్తున్నారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఈ పౌలు గారి మీద నిందేస్తున్నారు. అక్కడ యెజబెలు దుష్టురాలు, మహావేశ్య, దేవునికి బదులుగా దేవతా స్తంభాలు నిలబెట్టి యెహోవాకి బదులుగా బయలుదేవతను ఆరాధించే విధంగా ప్రజల్ని నడిపించింది. ఎవరైతే యెహోవాను ఆరాధన చేస్తున్నారో వారందరిని చంపడం మొదలుపెట్టింది. ఈ మహాశ్రమలు అయ్యో బ్రదర్, ఈ 3.5 సంవత్సరాలు జరగబోయే కాలం ఏంటి అంటే ఆల్రెడీ షాడో జరిగింది యెజబెల్ కాలం. ఎవరైతే యెహోవాను నమ్ముతున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. యెజబెలు నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఎలా చంపిందంటే యెజబెలు ప్రవక్తలకి రాజైన ఏలియా కూడా భయపడేంతగా చంపింది బ్రదర్. యెజబెలు ప్రవక్తలకి రాజైన ఏలియా కూడా భయపడేంతగా యెహోవాను ఆరాధించే సేవకులను చంపేసింది. అంటే ఇప్పుడు నేను ఏ దేవతను ఆరాధించమని చెప్తున్నానో మీరు ఆ దేవతను ఆరాధిస్తేనే మీరు నా రాజ్యంలో మరణం లేని వారిగాను శాంతియుతంగా మీరుంటారు.
ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకు వస్తాయి. అలా కాకుండా మీరు యెహోవా దేవుడని మీరు ఆరాధన చేస్తే కనుక మీకు మరణమే. అక్కడ జరిగింది ఏంటి అంటే తాత్కాలికమైన తీర్పు అది. ఇప్పుడు అదే 3.5 సంవత్సరాల్లో మరలా అదే తీర్పు, అదే యెజెబెలు రాబోతున్నారు. అదే ఏలియా మరల భూమి మీదకి రాబోతున్నాడు. అప్పుడు అక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏలియాతో పాటుగా మోషే కూడా ఉన్నాడు. అర్థమైంది బ్రదర్? సరం లేదు. అవును బ్రదర్. నేను మాకేంటి కళ్ళు మూసుకున్నట్టుగా కనపడుతున్నారు వీడియోలు. అంటే వింటున్నా బ్రదర్. ఓకే. అక్కడికి పోమన్నారు షాడో కదా. ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయే శ్రమ, ఇప్పుడు జరగబోయేటువంటి శ్రమలకి సూచన ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఎవరైతే బ్రహ్నామే దేవుడు అని నమ్ముతారో ఆ యెజెబెలు ఇప్పుడు మరొక రూపంలో, మారు రూపంలో ఆ బ్రహ్నామే దేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఆ శ్రమల్లో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. 1,44,000 మంది నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతారు, చంపేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే ప్రత్యక్షత పొందుకొని పౌలు, శీలలు, సంఘము మొదటి రాకడలో క్రీస్తుని గురించి ప్రకటించుకుంటూ వెళతా ఉంటే పని పాట లేకుండా తిరిగేటువంటి కొంతమంది దుష్టులను ఏర్పాటు చేసుకొని ఈ యూదులు పని పాట లేకుండా తిరిగేటువంటి కొంతమంది దుష్టులను ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంఘం మీద, పౌలు మీద నింద మోపారు. ఏమని నింద మోపారు చూడండి. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసింది, యత్నము చేసింది. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి వాళ్ళ మీద నింద మోపుతున్నారు. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఏం బ్రదర్? ఏడు పౌలు ఏమన్నా తిప్పాడేంటి? ఏమన్నా పౌలు గారు ఏదన్నా పైకి కిందకి, కింద పైకి ఏమన్నా తిప్పాడు ఆయన? ఆయన ఏం చెప్పాడు ఆయన? ఇదిగో మీరు తిరస్కరించిన ఈ మానవుడే క్రీస్తై ఉన్నాడు, ఈయన ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని బోధిస్తే వాళ్ళు ఏమంటున్నారు? పౌలు గారు అంటే భూలోకాన్ని తలకిందులు చేశాడు. అప్పుడు మొదటి రాకడలో అపోస్తలుడైన పౌలు ఈ మనిషే క్రీస్తై ఉన్నాడు, మీరు చంపిన ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అనే వర్తమానం ద్వారా ఆయన భూలోకాన్ని తలకిందులు చేశాడు. ఇప్పుడు లక్షణ బ్రదరు ఇదిగో మీరు తిరస్కరించిన ఈ బ్రహ్మమే క్రీస్తై ఉన్నాడు, ఈ బ్రహ్మమే దేవుడై ఉన్నాడు అని చెబుతుంటే ఇప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని బోధిస్తూ మరలా ఈ కాలం మరలా భూలోకాన్ని, ఈ లోకాన్ని మరలా తలకిందులు చేస్తున్నాడు. నిజమవుతున్నారు వాళ్ళు. భూలోకాన్ని తలకిందులు చేసే బోధ చేస్తున్నారంట. ఏంటి ఆ బోధ? ఒక మనిషే దేవుడే అన్నాడు. ఈ బోధ వాళ్ళని తలకిందులు చేసేసింది, తీసుకునే విధంగా చేసేసింది. చేసి వాళ్ళు ఏమంటున్నారంటే భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడంట. ఏనెందుకు చెబుతున్నాడు బ్రదర్? వీళ్ళు కొత్త దేవుడిని ప్రకటిస్తున్నారు బ్రదర్. పౌలు గారు బోధించింది ఎవరిని? ఏ దేవుడైతే అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో ఉండి నడిచాడో ఆ దేవుడే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు శరీరంలో అని బోధిస్తూ ఉంటే వీళ్ళు ఏమైనా ఎంత మోపుతున్నారు పౌలు మీద? ఈయన మన దేవుడు కాకుండా వేరే యేసరి వేరొక రాజు ఉన్నాడంట. కైసరికి బదులుగా ఇంకో రాజు ఉన్నాడంట. ఆ దేవుడు అంటే మళ్ళీ ఈ రాజు గారి కోపం రాదేమోనని, యెహోవా అంటే కోపం రాదని చెప్పి ఈ రాజుని తీసుకెళ్లి భూలోక సంబంధమైన రాజులు ఉన్నాడు కైసరికి బదులుగా, కైసరి చట్టానికి బదులుగా అక్కడున్న రాజు కలుపుతున్నాడు తీసుకెళ్ళి. మీరు రాజు కదా, మీకు బదులుగా అంట ఆయన రాజు అంట అని రెచ్చగొడుతున్నారు ఆ రాజుని.
ఆ రాజును రెచ్చగొట్టేది ఎవరు వీళ్ళు? పని పాట లేకుండా తిరిగే దుష్టులు బ్రదర్, పనికిమాలినోళ్ళు. ఇప్పుడు బ్రహ్మ దేవుడు కాదు, లక్ష్మణ మంచుడు కాదు, లక్ష్మణ వాక్యం నిజం కాదు అని చెప్పేది ఎవరై అంటే పని పాట లేకుండా తిరిగే దుస్తులు, పనికిమాలినోళ్ళు. వాళ్ళని అపాయింట్ చేసింది ఎవరు బ్రదరు? వాళ్ళని అపాయింట్ చేసింది ఎవరు? ఇక్కడ పౌలు కాలంలో యూదు మత్సరపడి వాళ్ళని అపాయింట్ చేశారు, అంటే బోధకులు. ఆ కాలం బోధకులే వీళ్ళని ఏర్పాటు చేశారు. అక్కడ యెజబెల్ కాలంలో ఎవరు ఏర్పాటు చేశారు? యెజబెల్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు బ్రహ్మ దేవుడు కాదు, మీరు చెప్పే వాక్యం తప్పు అని మన మీద నింద మోపే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యజమానుడు, వారిని ఏర్పాటు చేసింది యెజబెలు. మత్సరపడిన క్రైస్తవ గుంపు ప్రేమలు చెప్పే వాక్యం తప్పు, లక్ష్మణ్ చెప్పే వాక్యం తప్పు, రమేష్ గారు చెప్పే వాక్యం తప్పు అని చెప్పడానికి నిర్ణయించబడిన ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరై అంటే పనికి మాలిన బ్యాచ్, పని పాట లేకుండా తిరిగే దుష్టులు. వాళ్ళని ఎవరైతే ఎంపిక చేశారంటే సాతాను. నీ వాక్యాన్ని తప్పు అని దూషించేది సాతాను బ్యాచ్, నీపై నింద మోపేది సాతాను బ్యాచ్. ఈ షిమి ఎవరు? సౌలు కుటుంబీకుడు. అయినా కూడా దావీదుని గౌరవించాల్సింది బదులుగా దావీదు యొక్క సౌలు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు దావీదు. ఓ నాకు బంధువే కదా, అయ్యో నీకేంది కష్టం వచ్చింది, నువ్వేంటి శ్రమలు పడుతున్నావు, రాజుగా ఉండాలి కదయ్యా, నువ్వేంటి వెళ్ళిపోతున్నావు అని దావీదుని ఓదార్చాల్సిందికి బదులుగా దూషించడం మొదలు పెట్టాడు, నిందలేయటం మొదలు పెట్టాడు, రాళ్ళేయటం మొదలు పెట్టాడు, తప్పుడు నిందలేయటం మొదలు పెట్టాడు. అక్కడ యెజబెల్ కూడా ఆస్తి కోసం నాబోతు యొక్క పిత్రార్జితం కోసం నాబోతు మీద అబద్ధపు సాక్ష్యాన్ని, అబద్ధపు నిందని మోపి మరణశిక్ష విధించింది. శాపాన్ని తెచ్చుకుంది, అవమానం తెచ్చుకుంది. చివరికి అసలు ఆ మనిషి గుర్తుపట్టలేనంతగా అరిచేతులు అరికాళ్ళు తప్ప తన శరీరంలో ఏది కూడా గుర్తుపట్టలేనంతగా యెజబెల్ మారిపోయిందని బైబిల్ చెప్తుంది. తన మరణం అంత భయంకరంగా వచ్చింది. అరిచేతులు తప్ప గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోయింది శరీరం అంతా కూడా. అలాగా శాపాన్ని తెచ్చుకుంది యెజబెల్. ఇక్కడ ఈ మత్సరపడిన యూదులు, కలహపడిన యూదులు, వాక్యాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిన యూదులు శాపాన్ని నిందలు భరిస్తూ ఇప్పటికీ ఈ రోజు ఈ క్షణం వరకు కూడా ఆ యూదులు వాళ్ళు చేసిన తప్పుకి శ్రమని శిక్షని అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు నేడు ఈ కాలంలో పెండ్లి కుమార్తెపై నింద మోపేటువంటి ఈ పనికి మాలినటువంటి బ్యాచ్ దుష్టులు, పని పాట లేకుండా తిరిగే దుష్టులు వీళ్ళు దేవుడు ఊరికి విడిచిపెడతారు బ్రదర్? వాక్యాన్ని ప్రకటిస్తున్న పెళ్లి కుమార్తె మీద నిందన మోపి, పెళ్లి కుమార్తెను దూషించి, పెళ్లి కుమార్తెను అవమానించేటువంటి ఈ యొక్క పని పాట లేకుండా తిరిగే ఈ యొక్క క్రైస్తవ ప్రపంచం మీద, దుష్టుల మీద యెజబెలు ద్వారా నిర్ణయించబడినటువంటి ఈ పనికి మాలిన సంఘాల ద్వారా పెళ్లి కుమార్తె నింద మోపబడుతూ ఉంది. దేవుడు వారిని ఊరికి విడిచిపెడతారా బ్రదర్? లేదు 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 లేదు. కానీ దావీదు అంటున్నాడు, ఓర్పు, సహనాన్ని కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి. వాడు మనల్ని రెచ్చగొడతాడు, కానీ మీరు ఓర్పు కలిగి ఉండండి, దేవుడు వాడు తగిన శాస్తి చేస్తాడు. ఏడవచనం, చట్టంలోకి విరోధముగా నడుచుకున్న వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. చూసారా, కేకలు పెట్టి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవరపరిచారు, అధికారులు కూడా కలవరపరిచారు. అంతగా వాళ్ళ మీద నింద మోపారు.
అబ్బో వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అలా ఉంటారు ఇలా ఉంటారు అని అధికారులు కూడా భయపడేంతగా నిందన మోపారు. వారు యాసోను వద్ద మిగిలిన వారి వద్ద జామీన్ తీసుకుని వారు విడుదల చేశారు. చూసారా, బెయిల్ ఇచ్చారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. అక్కడ నింద మోపి వాళ్ళ బెయిల్ తీసుకుని వాళ్ళకి రావాల్సి వచ్చింది. ప్రజలు వీళ్ళు పని పాట లేకుండా తిరిగి దుస్తులు వీళ్ళు ప్రత్యక్ష ఆ కాలం యొక్క ప్రత్యక్షతను అడ్డుకునే ఎవరైనా సరే పని పాట లేకుండా తిరిగి దుస్తులు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధనవంతుడని కావచ్చు, కానీ ఆ గడి యొక్క ప్రత్యక్షతని అడ్డుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పని పాట లేకుండా తిరిగే దుస్తులు వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తుంటే తీసుకుని మత్సరపడి ఉండే హృదయం కలిగిన వారు వాళ్ళు నింద మోపారు. ఆనాటి పౌలు మీద, శీలల మీద, సంఘం మీద, వాళ్ళని చేర్చుకున్న యాసోనింటి మీద నింద మోపి అల్లరి చేసి వాళ్ళు తీసుకొచ్చి పంచాయతీ పెట్టించి అధికారం ముందు నిలబెట్టి, చూడండి ఎంత చేశారు బ్రదర్. యాసోని చేసిన తప్పేంటి? వాక్యాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు యాసోను. తన ఇంట్లో పెట్టుకున్నాడు వాక్యాన్ని తన ఇంట్లో పెట్టుకున్నందుకు యాసోనికి వచ్చిన బహుమానం ఏంటి అంటే అక్కడ వెళ్ళి ఆ అధికారుల ముందు చేతులు కట్టి నిలబడ్డాడు. అక్కడ చివరికి బెయిల్ తీసుకుని బయటికి రావాల్సి వచ్చింది యాసోను. అంతగా నింద మోపారు ఆయన మీద. ఈ యెజబెల్ కూడా చూడండి, యెజబెల్ కూడా ఏం చేసింది? 21వ అధ్యాయంలో, మొదటి రాజులు 21వ అధ్యాయంలో తాకీదులు రాసి పంపించింది. నాబోతు ఏ ఊర్లో ఉన్నాడో ఆ ఊరికి తాకీదులు పంపించి 9వ వచనంలో తాకీదులో ఏం రాసిందంటే, ఉపవాస దినమును ప్రకటన జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుని రాజును దూషించుకొని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మారిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టడి. ఎంత దుర్మార్గం బ్రదరు, ఎంత భయంకరమైన కార్యం బ్రదర్ ఇది. లేని చేయని తప్పుకి నింద, వ్యతిరేకమైన నింద, నా ఆస్తి నాకు కావాలి అని నాబోతు చెప్పినందుకు నాబోతు పైన నింద. ఎంత భయంకరమైన సోదరుడా. ఈ షిమి అదే చేశాడు. చూడండి, ఆ షిమి ఏం చేస్తున్నాడు? షిమి అదే 2వ సమూయేలు 16వ అధ్యాయము 9వ వచనం. సెరీయ కుమారుడైన అబీషై. ఈ సెరీయ కుమారుడు అంటే సెరీయ ఎవరు? సెరూయ ఎవరు? దావీదు యొక్క అక్క సెరూయ. ఈ అభిషేక్ మేనలుడు దావీదుకి. దావీదుతో పాటు ఉన్నాడు. షిమి తిడతా ఉంటే దావీదుతో పాటు ఉన్నాడు. దావీదుతో పాటు ఉండి ఏమన్నాడు చూడండి, ఈ చచ్చిన కుక్క ఎవరిని? షిమిని. ఎంత కోపం వచ్చింది, ఎంతగా రెచ్చగొడుతున్నాడు చూడండి షిమి. ఈ చచ్చిన కుక్క రాజుగా నీ మీద చేపిస్తాడు ఏంటి? బతుకున్న కుక్క కాదు, చచ్చిన కుక్క. ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునకు నిన్ను శపించనేలా, నీ చిత్తం అయితే నేను వాడిని చెరబోయి తల తీసుకొస్తా. నువ్వు ఒప్పుకుంటే వాడిని పట్టుకొని ఇప్పుడే నేను తలనరి పట్టుకొస్తా అని అభిషేక్ అంటున్నాడు. అందుకు రాజు, సెరీయ కుమారులారా, మీకు నాకును ఏమి పొందు? వాడిని శపించమని వాడిని తిట్టిని. ఎంత ఓర్పు బ్రదర్. దావీదు యొక్క రాజ్యం ఊరినే నిత్యం స్థిరపరచబడిందా? దావీదు సైన్యము దేవుని సైన్యంగా ఊరినే మార్చబడిందా? దావీదు సంతానం దేవుని సంతానంగా ఊరినే మార్చబడుతుందా? దావీదు సంతతి వారు ఆ దినమున, జకర్యాలో రాయబడింది, ఆ దినమున దావీదు సంతతి వారు దేవుని వంటి వారట.
దావీదు సంతతి వారు దేవుళ్ళే. అవుతాడా? ఎంతో ఓర్పును సహనాన్ని కలిగి ఉంటే తప్ప ఆ యొక్క స్థానానికి దావీదు రాలేకపోయాడు. అభిషేక్ కూడా కోపం వచ్చింది, నువ్వు ఒప్పుకో రాజా, తర్వాత తీసుకొస్తావాడిని వెళ్ళి. దావీదు అన్నాడు, ఎందుకు అంత కోపం? తిట్టనే, తిట్టుకొని తిడతేనా రాళ్ళేసి కొడుతున్నాడు. కొట్టడమేనా, చెయ్యని తప్పులు నిందలు మీద వేస్తున్నాడు. దుర్మార్గుడా అన్నాడు రాజుని. దుష్టుడా, నరహంతకుడా అని పిలుస్తున్నాడు రాజుని. అప్పుడు చూడండి, అందుకు రాజు, శరీర కుమారులారా, మీకు నాకు ఏమి పొందు, వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఎలాగన ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడని చెప్పి అభిషేక్తోను తన సేవకులతోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే. దేవుడు ఆ యొక్క షిమికి నోరిచ్చాడు నన్ను తిట్టమని, కాబట్టి తిడుతున్నాడు. లక్ష్మణ్ గారు, మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు తిట్టట్లే. అన్నా లక్ష్మణ లక్ష్మణ్ గారు తిట్టేవాళ్ళు వాళ్ళు తిట్టట్లే. అన్నా దేవుడు అనుమతించాడు. అన్నా అప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? నా దేవుడైన యెహోవా అనుమతిస్తే వాళ్ళు తిడతారు. అన్నా దావీదు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా అనుమతి లేకుండా తిట్టలేడు షిమి. ఆమేన్. ఆయన అనుమతించాడు కాబట్టి తిడుతున్నాడు ఆయన. అవును. ఇంకప్పుడు మన కోపం వస్తుంది బ్రదర్, ఎవరు తిడితే మనకి అప్పుడు కోపం వస్తుందా? లేదు లేదు. ఇంకేడు కోపం వస్తుంది బ్రదర్? ఇంకేందుకు వస్తుంది మన కోపం? అసలు తిట్టేది వీళ్ళు కాదు, నన్ను తిట్టమని ప్రభు అనుమతించాడు కాబట్టి వీళ్ళు నన్ను తిడుతున్నారు అని మనకు అర్థమైనప్పుడు ఇంక మన కోపం ఎందుకు వస్తుంది? అయ్యో ప్రభు, వాళ్ళని క్షమించి ప్రభు అంటాం తప్ప మనం. అవును. అందుకోసం మనం మనకు దృష్టాంతంగా నేర్చుకోవడం కోసమే దేవుడు షిమి దావీదు యొక్క చరిత్రని జరిగించి దాన్ని అక్షరార్థంగా మనకి గ్రంథం రూపంలో మార్చి మన ముందు పెట్టాడు దేవుడు. ఆమేన్. ఈ రోజున మన ముందు నిలబడిన వాళ్ళు, మనం దూషించేవాళ్ళు, మనం తిట్టేవాళ్ళు, మనం అవమానించేవాళ్ళు, మనపై నిందలు మోపేవాళ్ళు యెహోవా అనుమతితో జరుగుతున్నది. అవును. నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపడదు నీ తలపైన ఆయన చిత్తం లేకుండా. అవును. కాబట్టి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, ఎందుకు దేవుడు అనుమతించాడంటే దావీదు షిమికి, షిమి ఎన్ని చేసినా కూడా దావీదు నిలబడతాడని దేవుడు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి షిమిని అనుమతించాడు దేవుడు. దావీదు ఓర్పుగా ఉన్నాడు. ఇవాళ మనం చెప్పుకున్నాం దావీదు గ్రేట్, ఎందుకంటే దావీదు సహనాన్ని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. అవకాశం ఉంది, బలాఢ్యులు ఉన్నారు, తన చెయ్యి పడకుండా తల తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సైన్యం అతని ముందు నిలబడింది అక్కడ. కానీ షిమి యొక్క ప్రాణాలను కాపాడుతున్నాడు ఆయన. వద్దు, యెహోవా అతనికి నోరిచ్చాడు, తిట్టమని నన్ను తిట్టని అన్నాడు. అని చూడండి, నా కడుపున పుట్టిన 11వ వచనం, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీసి చూస్తుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకటన చేయడం ఏం ఆశ్చర్యం బ్రదర్? నా సొంత కొడుకే, నా సొంత కుటుంబీకులే, నా సొంత సంఘమే నా మీద తిరుగుబాటు చేసి నా మీద ప్రేమ మంచుడు కాదు, ఆయన అడి చేస్తాడు, అడి చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడైనా ఆయన నిందలు వేస్తా ఉంటే ఇక బయట వాళ్ళు ఇటు ఏముంది బ్రదర్? ఆశ్చర్యం ఉంది బ్రదర్. బ్రదర్ రమేష్ బ్రదర్, బయట వాళ్ళు అంటే ఆశ్చర్యం ఉంది బ్రదర్. వాళ్ళకి దేవుడు, వాళ్ళందరూ షిమీలు, యెహోవా అనుమతించాడు. నా సొంత సంఘస్థులే మనల్ని అవమానిస్తుంటే ఇక వాళ్ళ సంగతి మనకెందుకు? దావీదు అన్నాడు, అసలు నా ఇంట్లో నా కుమారుడు నన్ను చంపాలని చూస్తే ఇక అతనే చేయటంలో ఆశ్చర్యం ఉంది. అవును. ఏం ఆశ్చర్యం లేదు. అవును. ఏం ఆశ్చర్యం? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడు. చూసారా?
శాపములో మంచి ఎత్తుకుంటున్నాడు దావీదు, నిందలో ఆశీర్వాదం ఎదుర్కొంటున్నాడు దావీదు. ఆ వాడు పలికిన శాపాల్లో నాకు ఆశీర్వాదం వస్తుంది, శపించలేండి, మీరు ఆపొద్దు, ఎందుకంటే నన్ను శపించమని యెహోవా అనుమతించాడు, మీరెందుకు ఆపుతున్నారు? ఇప్పుడు రేపు వచ్చి మీరు ఏం చేయాలి? మిమ్మల్ని ఎవరైనా తిడుతుంటే దుర్మార్గుడా, దుష్టుడా, బైబిల్ తారుమారు చేసేవాడా అని అంటా ఉంటే మీరేం చేయాలి బ్రదరు? ఏం చేయాలి బ్రదరు? ఏ ఏ మామూలుగా అయితే ఏదో ఒప్పుకుంటలే బ్రదరు, దుర్మార్గుడా, దుష్టుడా, నరాంతకుడుగా తిడుతుంటే మరీ ఏం తట్టుకుంటాం? బ్రదర్, ఖచ్చితంగా దావీదులాగా మనం కూడా ఉండాలి బ్రదర్, ఖచ్చితంగా ఉండాలి దావీదులాగా. ఓ, నీ శాపంలో, నీ నిందల్లో నాకు ఆశీర్వాదం దాగి ఉంది. చెప్పండి, మీ శాపాల్లో, నీ నిందల్లో నాకు ఆశీర్వాదం దాగి ఉంది. నన్ను దూషించాలని యెహోవా నీకు అనుమతించారు కాబట్టి నువ్వు నన్ను దూషిస్తున్నావు. కాబట్టి నీ శాపాల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నాకు మేలు దాగి ఉంది, నాకు ఆశీర్వాదం దాగి ఉంది అని మీరు చెప్పండి. వాడు సిగ్గుతో అవమానంతో అక్కడ చెల్లిపోతాడు. వాడి శాపాల్లో మనకు దీవెనలు వస్తాయి. బిలాము శాపాల్లో ఇజ్రాయేల్ దీవెనలు వచ్చినాయి. బిలాము యొక్క శాపాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దీవెనలు వచ్చినాయి. బిలాము ఏం చేయాలో తెలియక బారాక్కి తప్పుడు సలహా ఇచ్చింది. బిలాము నోట్లోంచి శాపాలకు బదులుగా దీవెన వచ్చిన నోట్లోంచి వస్తున్నాయి. నేను ఎవరైతే దూషించాలనుకుంటారో, నేను ఎవరైతే శపించాలనుకుంటారో వారి యొక్క నోట్లోంచి వాళ్ళకి శాపాలు వినపడతాయి, కానీ మనకి దీవెనలు వినపడతాయి. వాళ్ళు అనుకుంటారు మేము శపిస్తున్నామని, కానీ లక్షం పేరు పాడైపోను కాక అని అంటారు. ఆ నోట్లోంచి బయటకు వచ్చే మాట లక్షం పేరు దీవించబడిన కాక మారిపోతుంది. వారి యొక్క నోటి మాటలను మార్చగల దేవుడు మన దేవుడు. కాబట్టి క్రైస్తవ ప్రపంచం పెండ్లి కుమార్తె పైన నింద మోపుతుంది. ఎలాంటి నిందంటే మనం బోధించిన అబద్ధం కాదు, కానీ మన బోధ అబద్ధంగా, వ్యభిచారులుగా, ఇంకలుగా, దోపిడీదారులుగా, వాక్యాన్ని తప్పుదో పట్టించే వారిగా ఈ యొక్క ప్రపంచం మన మీద నిలమవుతుంది. అలాంటి సమయంలో ఆ శాపాలు, ఆనందాలు, అవమానాలు మనకి ఎంతో మేలు. మనకి ఆ శాపాలు, ఆ యొక్క దీవెనలు మనకి దీవెనలుగా దేవుడు మారుస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులరా, ఈ చివరికల సమయంలో నిజమైన పెళ్లి కుమార్తె పైన ఈ క్రైస్తవ లోకము నిందన మోపుతోంది, వాక్యము నిమిత్తము నింద. కాబట్టి దావీదు వలె ఆ నిందల్లో కూడా సంతోషాన్ని చూడండి, దావీదు వలె ఆ అవమానంలో కూడా ఆశీర్వాదం చూడండి, దావీదు వలె శాపంలో కూడా మేలుని, దీవుల్ని, ఆశీర్వాదాన్ని మీరు చూడండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడండి. ఖచ్చితంగా దేవుడు మీతో ఉంటాడు. కాబట్టి పెళ్లి కుమార్తె పైన ఈ లోకము నింద మోపుతూ ఉంది, పెళ్లి కుమార్తె పైన ఈ క్రైస్తవ లోకము నింద మోపుతూ ఉంది. ఈ క్రైస్తవ లోకము మోపేటువంటి నింద మనకి బహుశా గొప్ప ఆశీర్వాదంగా ఈ లోకం మరలా చూడబోతుంది. ఎవరైతే మరి రమేశ్వర అబద్ధికుడు అని దూషించారో వారే రేపటి దినమందు, ఓ రమేశ్వర్ నిజంగా వాక్యమై ఉన్నాడా, ఏంటి నేను ఆహార సువార్తలు చదివాను కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడేను, ఆ వాక్యము దేవుడేను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించను అని నేను బైబిల్ చదువుకున్నాను కదా. కానీ ఆ లేఖనము నా ఊర్లో, నా ఇంటి పక్కన, నా బంధువుకి, నా సహోదరుడికి, నా కుటుంబ సభ్యుల ఆది యందు రమేష్ గారు ఉండేను, ఆయన క్రీస్తు దేవుడు, ఆయన ప్రభు దగ్గర ఉండేను, ఆయన ఈ చివరి దినాల్లో
మానవ శరీరధారిగా ఈ లోకంలో జీవించును. ఈ వాక్యము పరిపూర్ణంగా మన కాలంలో మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు లక్ష్మణ ఉండెను, ఆ లక్ష్మణ దేవుడు ఉండెను, ఆ లక్ష్మణ దేవుడై ఉండెను, ఆ లక్ష్మణ శరీరధారిగా ఈ లోకానికి వచ్చెను, ఆ లక్ష్మణ వాక్యమే ఉండెను. ఈ లోకం చూసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఓ ఇదేంటి ఆ వాక్యం అంటే ఎక్కడో ఉందా నేను, ఆ వాక్యం శరీరధారిగా మా ఇంట్లో ఉందా, మా ఊర్లో ఉందా, మా ఇంటి పక్కన ఉందా అని ఆశ్చర్యపడేందుకు ఆశీర్వాదం. ఇప్పుడు మీరు పొందుతున్న ఈ యొక్క శాపాలు, ఇప్పుడు మీరు పొందుతున్న ఈ అవమానాలు, మీరు పొందుతున్న ఈ నిందలు, ఇవన్నీ కూడా గొప్ప ఆశీర్వాదాలుగా మారిపోతున్నాయి. ఈ క్రైస్తవ లోకం క్రైస్తవ ప్రపంచం పెళ్లి కుమార్తె పైన నింద మోపుతోంది. పెళ్లి కుమార్తె బోధించేది అబద్ధం చెబుతోంది. పెళ్లి కుమార్తె యొక్క వర్తమానాన్ని తిరస్కరించడానికి మరి అడ్డుగా చేయడానికి పని పాట లేకుండా తిరిగేటువంటి అల్లరి మొక్కల్ని ఏర్పాటు చేసుకుని దాడి చేసి వాళ్ళ మీద అవమానిస్తూ నిందకి మరి మోపుతూ మరి దూరం చేయాలని, మరి బైబిల్ కాదు మీరు బోధించేది, మన దేవుడు కాదు, మన యేసు కాదు బోధించేది, వేరొక యేసు, వేరొక రాజు, వేరొక వాక్యము, వేరొక బైబిలు, వేరొక సంఘము అని నిందన మోపి మనల్ని వాక్యాన్ని నుంచి మరి ప్రభువు నుంచి దూరం చేయడానికి, ఈ లోకం నుంచి మరి దోషులుగా, నిందల వాక్య వ్యతిరేకమైనట్టుగా మరి విశ్వాసులుగా చూపించడానికి ఈ క్రైస్తవ లోకం చూస్తూ ఉంది. కానీ ఇలాంటి సమయంలో మనం ఎక్కడ సహనాన్ని కోల్పోకూడదు. వాళ్ళు మనం రెచ్చగొడతా ఉంటారు, ఆ మాట ఈ మాట అది చెప్పి ఇది చెప్పి రెచ్చగొడతా ఉంటారు, రాళ్ళు వేస్తూ ఉంటారు, వెంటబడి దూషిస్తూ ఉంటారు, చేయని తప్పులను చేసినట్టుగా మన మీద క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు ఆ తప్పు చేసావు అని రకరకాల ఫోటోలు క్రియేట్ చేసి, ఇదిగో రమేష్ గారు ఈ పొరపాటు చేశాడు, ఇదిగో ఇలా చేశాడని కొన్ని క్రియలు చేసి అవి మనకు చూపిస్తూ ఉంటారు, లేదా నిందలు మోపుతూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. చేయని తప్పులు మన మీద చేస్తూ ఉంటారు, సహనాన్ని కోల్పోవద్దు. విశ్వాసులుగా ఉండండి, మీ భక్తి జీవితాన్ని మీరు కొనసాగించండి. ఈ లోకం మోపే నింద నీకు ఆశీర్వాదం. ఈ లోకం మోపే నింద నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని సంతోషంగా మారుస్తున్నాడు. బూడిదికి బదులుగా పూజన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దుఃఖ వస్త్రానికి బదులుగా ఉల్లాస వస్త్రాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది త్వరలో మనం దాన్ని పొందుకోబోతున్నాం. కానీ ప్రస్తుతం ఈ యొక్క క్రైస్తవ ప్రపంచము పెండ్లి కుమార్తె పైన, సియోను కుమార్తె పైన నింద మోపుతోంది. మనం తప్పిపోయామని, మనం వేరే బోధ బోధిస్తున్నామని, మన బైబిల్ లేని దేవుణ్ణి మనం బోధిస్తున్నామని ఈ క్రైస్తవ ప్రపంచము పెళ్లి కుమార్తె పైన నింద మోపుతోంది. కానీ మన పైన మోపబడిన నింద వాక్యము నిమిత్తము మన యొక్క నింద మనం భరిస్తూ ఉన్నాం. కాబట్టి అతి త్వరలో ఈ నింద సంతోషంగా మార్చబడుతుంది, ఈ శాపము దీవెనగా మార్చబడుతుంది. కాబట్టి మన సహోదరులారా, మరి దావీదు వలె ఓర్పుతూ ఉండండి. మరి ఎదురుగా నిలబడి శత్రువు తిడుతూ ఉన్నా, రాళ్ళు వేస్తా ఉన్నా కూడా మీరు సహనాన్ని కోల్పోకుండా ఆ యొక్క శాపాల్లో దేవుని యొక్క మేలుల్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు వెతకండి. ఆమేన్. దేవుడి చిన్న మాటలను దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. వందనాలు. గాడ్ బ్లెస్ యు.